హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. మేము రీసెంట్‌గా ఏప్రిల్ మంత్‌లో అంటే ఈ మంత్‌లోనేనండి పౌర్ణమి రోజు కంచికి టూర్ వెళ్ళామండి. కంచిలో కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్, ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఇలా కొన్ని టెంపుల్స్‌ని దర్శించుకోవాలని వెళ్ళామండి. కరెక్ట్‌గా పౌర్ణమి రోజు బయలుదేరాము. ఈరోజు మీకు నేను ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ గురించి, దాని చరిత్ర గురించి, దాని లోపల ఉండే ప్లేసెస్ గురించి, ఎలా వెళ్ళాలి అనే దాని గురించి చెప్తానండి. తిరుపతి నుంచి కంచికి నంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయండి. మార్నింగ్ 4:00 నుండి కూడా ఉంటాయి ఫ్రీక్వెంట్‌గా. మేమైతే ట్రైన్‌లో వెళ్ళాలని డిసైడ్ అయినామండి. ట్రైన్ అనేది కంచి వరకు లేదండి. మేమెళ్ళిన రోజైతే అరక్కోణం వరకు ఉండింది. అరక్కోణంలో దిగేసి అక్కడి నుంచి మళ్ళీ 1 అవర్ కంచికి వెళ్ళాము. ఫస్ట్ మార్నింగ్ 6:30కి ఉండే ట్రైన్‌కి వెళ్ళామండి. 6:30 ఉండే ట్రైన్‌కి వెళ్తే దగ్గర దగ్గర 8:30 అలా అయిందండి అరక్కోణంలో దిగేసరికి. అక్కడి నుంచి బసెస్ అనేటివి ఫ్రీక్వెంట్‌గా ఉంటాయండి. బస్ స్టాండ్‌లోకైతే రావు. బస్ స్టాండ్ బయట ఉండాలండి. అక్కడికొస్తాయి. అక్కడి నుండి మేము బస్ ఎక్కి 1 అవర్‌లో కంచికి చేరుకున్నాము. కంచికి చేరుకున్న తర్వాత మామూలుగా అయితే కామాక్షి అమ్మవారి టెంపుల్ అనేది దగ్గరగానే ఉంది బస్ స్టాండ్‌కి. కానీ మేము ఫస్ట్ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాలనుకున్నామండి. ఎందుకు వెళ్ళాలనుకున్నామంటే మా వారు పౌర్ణమి కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉన్నారు. స్వామివారిని దర్శించుకునేంత వరకు ఏమీ తీసుకోరండి. అందుకని నేను ఫస్ట్ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాలని మేము డిసైడ్ అయినామండి. కంచి బస్ స్టాండ్ నుంచి ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ దగ్గరగానే ఉంటుందండి. షేర్ ఆటోస్ వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ₹20 అలా తీసుకుంటారండి. మాక్సిమం ఒక 10 మినిట్స్ లోపలే రీచ్ అయిపోతాము. ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్‌కి రీచ్ అయిన తర్వాత లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలని చెప్తానండి. ఫస్ట్ స్థల పురాణం చెప్తాను. ఇక్కడ ఉండే శివలింగాన్ని పృథ్వీలింగం అంటారండి. మనకి ఉండే పంచభూత లింగాల్లో పృథ్వీలింగం ఒకటండి. మనకు ఆల్రెడీ కాళహస్తిలో ఉండే లింగం అందరికీ తెలిసే ఉంటుంది. వాయులింగం అంటాము. అరుణాచలంలో ఉండే లింగాన్ని అగ్నిలింగం అంటామండి. జంబుకేశ్వరంలో ఉండే లింగాన్ని జలలింగం అంటాము. చిదంబరంలో ఉండే లింగాన్ని ఆకాశలింగం అంటామండి. వీడియోలో చూస్తున్నదంతా కూడా ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ప్రాంగణం అండి. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళు మూస్తుందండి. అప్పుడు లోకమంతా చీకటైపోతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా కానీ అది తప్పే కాబట్టి దానికి పరిహారం చేసుకోమని చెప్పి మహాశివుడు భూలోకానికి వెళ్ళి పార్వతీదేవిని తపస్సు చేయమని చెప్తారండి. అప్పుడు పార్వతీదేవి ఒక మహర్షికి కుమార్తెగా పుడుతుంది. ఆమె యుక్త వయసు వచ్చిన తర్వాత శివుని కోసం తపస్సు చేయడానికి బయలుదేరుతుంది. మిగిలిన స్టోరీ దీని తర్వాత చెప్తానండి. ఎంట్రన్స్ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. అంటే స్వామివారి టెంపుల్‌కి బయట ఔట్ సైడ్ ఉంటుందండి. ఇక్కడ 4 కాళ్ళ మండపంలాగా. ఇది స్వామి యొక్క గోపురం అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అమ్మవారు తపస్సుకు బయలుదేరిన తర్వాత అమ్మవారికి కొన్ని వస్తువులు ఇస్తారండి. వేయించిన శనగలు, కమండలము, జపమాల, పులి చర్మము ఇలా ఇస్తారండి. ఎక్కడైతే ఆ వస్తువులు మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయమని ముని చెప్తారండి. ఇది స్వామివారి గోపురము. ఈ గోపురం అంటే లోపలికొచ్చిన తర్వాత ఈ గోపురం ఉంటుందండి. ఇలా లోపలికి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయ్యి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక చిన్న ఎంట్రన్స్ ఉంటుందండి. దాని లోపల నుంచి మనం లోపలికెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు కథలోకొద్దాము. అక్కడేమవుతుందంటే ఒక నదీ తీరంలో అంటే కంపా నది అనే నదీ తీరంలో ఒక ప్లేస్ దగ్గరకొచ్చేసరికి అమ్మవారి చేతిలో ఉండే శనగలు మొలకెత్తుతాయి. అదేవిధంగా మిగిలిన వస్తువులు కూడా మార్పు చెందుతాయండి. కాబట్టి ఈ ప్లేసే ఆమెకి తపస్సుకు అనువైన ప్లేస్ అని ఆమె భావించి ఒక మామిడి చెట్టు కింద ఆమె తపస్సు చేయడం ప్రారంభిస్తుందండి. తర్వాత ఏం జరుగుతుందనేది ఆ మామిడి చెట్టుని చూపించిన తర్వాత చెప్తానండి. ఇది చూడండి, ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతాం కదా. ఎంటర్ అయిన తర్వాత చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి. చిన్న చిన్న బొమ్మల షాప్స్. ఇటువైపు వచ్చి కూల్ డ్రింక్ షాప్స్ అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతాము. ప్రస్తుతం అయితే ఇక్కడ కుంభాభిషేకం కోసమని మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతూ ఉందండి. ఆల్టరేషన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి గుడి ప్రాంగణంలో ఎవరిని ఎక్కువసేపు ఉంచడం లేదు. ప్రతి గుడి కూడా కంచిలో ఉండే ప్రతి గుడి కూడా మార్నింగ్ 8 లేదా 7 to 8 మధ్యలో ఓపెన్ అవుతాయి. 12 to 12:30 కొన్ని గుడులైతే 1 వరకు ఉంటాయండి. 1కి క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ 4:00కి ఓపెన్ చేస్తారు. అంటే 7 to 12, మళ్ళీ 4 to 8:30 ఆర్ 9. ఇది ఎంట్రన్స్ అండి. ఇట్లా లోపలికెళ్తాము. ఇక్కడే స్లిప్పర్స్ వదిలేసి మనం లోపలికెళ్ళాల్సి ఉంటుంది. చూడండి గోపురం అనేది ఎంత పెద్దదిగా ఉందో. నేను ఇట్లా ముందుకొచ్చి తీస్తున్నాను. అది స్వామివారి టెంపుల్ అండి. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరం నడవాల్సి ఉంటుందండి. మనం పిల్లల్ని, పెద్దవాళ్ళని గనక తీసుకెళ్తే వాష్‌రూమ్స్ అనేటివి గోపురం చూసాం గదండీ! బయట పెద్ద గోపురము. ఆ గోపురంకి ఔట్ సైడ్ ఉంటాయండి.
కాబట్టి ఎంటర్ అయ్యే ముందే మనము ఒకసారి పిల్లలు గనుక, పెద్దవాళ్ళు గనుక ఉంటే వాష్‌రూమ్స్‌కి తీసుకెళ్ళి తర్వాత ఎంటర్ అవ్వడం బెటర్ అండి. మినిమమ్ మనం లోపల వెళ్ళి దర్శనం చేసుకొని మొత్తం అంతా తిరిగి బయటికి రావాలంటే 1 అవర్ అయినా పడుతుంది. మధ్యలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందే వెళ్ళేసి రావడం బెటర్ అండి. సో, ఇట్లా నేరుగా వచ్చిన తర్వాత అక్కడ చిన్న గోపురంలాగా కనిపిస్తుంది గదండీ! మండపంలాగా. అందులో నందీశ్వర స్వామి ఉన్నారు. సో, అక్కడి నుంచి అటువైపు రైట్ సైడ్ వచ్చి కోనేరుందండి. మీకు స్టార్టింగ్‌లో నేను మాట్లాడేటప్పుడు చూపించిన కోనేరంతా కూడా ఈ ఏకాంబరేశ్వర స్వామి గుడిలో కోనేరే అండి. ఇక్కడ ఎదురుగా కనపడుతుంది కదండీ చిన్న గుడి. అక్కడ శివుడు ఉన్నారండి. ఆ శివుడికి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నందీశ్వర స్వామి దగ్గరకొస్తాము. ఇక్కడ ఉండే నంది కూడా చాలా పెద్దదిగా ఉందండి. స్వామివారి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత లోపల దర్శనానికి నేరుగా ధ్వజస్తంభం ఉంటుంది. దర్శనానికి ఎంటర్ అవుతామండి. ఇదో మా వాళ్ళు. సమ్మర్‌లో హాలిడేస్ ఉంటాయి కదా అని చెప్పి సమ్మర్‌లో ఇలాంటి ట్రిప్స్ వేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. ఎందుకనంటే సమ్మర్‌లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులో తమిళనాడు సైడ్ ఉండే టెంపుల్స్ అనేటివి చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయండి. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా దూరం నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో కాకుండా ఎండలు కొంచెం తగ్గిన తర్వాత వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్ అండి. సో, నందీశ్వర స్వామిని చూశారు కదా! ఇక్కడ నుంచి నేరుగా గుడి లోపలికి ఎంటర్ అవుదాము. ఇక్కడ శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అక్కడ చెక్కిన శిల్పాలన్నీ కూడా చాలా బాగా చెక్కుంటారు. చూడండి ఇట్లా చూసామంటే నేరుగా అక్కడ ఉండే పిల్లర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక అతను ఆర్ట్ వేస్తూ ఉన్నారండి. ఓన్లీ పెన్సిల్ మాత్రమే యూజ్ చేసి దేవుని విగ్రహాలు గీస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా గీస్తూ ఉన్నారండి. అది మేము అడిగాము, ఎంతని అడిగాము. అతను వేసిన ఒక ఆర్ట్ వచ్చి 200 అని చెప్పారు. అన్నీ కూడా దేవుని బొమ్మలేస్తూ ఉన్నారండి. మేమైతే ప్రస్తుతానికి తీసుకోలేదు. ముందు దర్శనానికి వెళ్ళొచ్చి తర్వాత చూద్దామని చెప్పి నేరుగా దర్శనానికి బయలుదేరేసామండి. ఇది ధ్వజస్తంభము. ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికెళ్ళాలి. ధ్వజస్తంభానికి లెఫ్ట్ సైడు ప్రసాదాలన్నీ ఇస్తూ ఉంటారండి. కొంచెం జనాభా ఉన్నారు కదా! అటువైపు ప్రసాదాలు ఇస్తూ ఉన్నారు. రైట్ సైడ్ వచ్చి కోనేరు ఉంటుంది. ధ్వజస్తంభాలు కూడా చాలా హైట్ ఉన్నాయండి. తల ఎంత పైకెత్తి చూసినా ఆకాశాన్ని అంటే విధంగా చాలా పెద్దవిగా అనిపిస్తూ ఉన్నాయండి ధ్వజస్తంభాలు కూడా. ఈ ధ్వజస్తంభాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ ఒక ద్వారం ఉంటుందండి. ఈ ద్వారంలో నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్పెషల్ దర్శనం, ఫ్రీ దర్శనం అని 2 లైన్లు ఉంటాయండి. జనరల్‌గా ఫ్రీ దర్శనంలోకి ఎంటర్ అవుతామండి మేమైతే ఎక్కడైనా కానీ మీకు నేను ఇచ్చే సలహా అయితే ఏంటంటే స్పెషల్ దర్శనంలోకి వెళ్ళండి. ఒకరికి 20 రూపీస్ అండి. చిన్నవాళ్ళకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే. ఎందుకు స్పెషల్ దర్శనంలోకి వెళ్ళమంటున్నానంటే దర్శనం అనేది చాలా దగ్గరగా అవుతుందండి. అంటే గర్భగుడి దాకా వెళ్తామనమాట. అంటే గర్భగుడి లోపలికి వెళ్ళం కానీ గర్భగుడి ముందు వరకు వెళ్తాము. కాబట్టి స్పెషల్ దర్శనం తీసుకోండి. మేమైతే ఫస్ట్ టైము ఫ్రీ దర్శనం తీసుకొని నెక్స్ట్ చూసామండి. ఇటువైపు అంటే స్పెషల్ దర్శనం వాళ్ళు చాలా దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అందుకని మేము మళ్ళీ బయటకొచ్చి రెండోసారి మళ్ళీ దర్శనం చేసుకున్నాము. స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకున్నామండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో మొత్తం 1000 స్తంభాలు ఉంటాయండి. స్వామివారి గర్భగుడి చుట్టూ కూడా 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయండి. మేము వెళ్ళినప్పుడైతే కొన్ని శివలింగాలని గుడ్డతో కప్పేస్తున్నారండి. ఏమంటే కుంభాభిషేకానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. గుడి మొత్తాన్ని అక్కడక్కడ ఆల్టరేషన్స్ చేస్తూ ఉన్నారండి. అందువల్ల కొన్ని శివలింగాలని క్లాత్తో మొత్తం కవర్ చేసేస్తున్నారు. ఇలా లోపలికి ఎంటర్ అయ్యామండి. స్టార్టింగ్‌లో అయితే అక్కడ టికెట్స్ ఏమి ఇవ్వరండి. మనము లోపలికి ఎంటర్ అయిన తర్వాత మిడిల్‌లో స్పెషల్ దర్శనం టికెట్లు ఇస్తూ ఉంటారు. అక్కడే తీసుకోవాలి మనము. కొంచెం దూరం నడిచిన తర్వాత లెఫ్ట్ సైడ్ కట్ అయినామంటే గుడి చుట్టూ మనం ఒక రౌండ్ తిరుక్కొని రావచ్చండి. ఇంకొంచెం ముందుకెళ్తే వీడియో అలౌ చేయరండి. వీడియో కానీ, ఫొటోస్ కానీ అలౌ చేయరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత. అందుకని దీని తర్వాత నేను స్టాప్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది గుడి వెనకండి. అంటే దర్శనం అయిపోయి బయటకు వచ్చాం కదా! ఇది ఎగ్జాక్ట్‌గా గర్భగుడి వెనకాలండి. ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఇక్కడంతా కూడా శివలింగాలు ఉన్నాయండి. చూడండి క్లాత్‌తో కప్పేస్తున్నారు. కింద వైట్‌గా ఉంది కదా! అదంతా క్లాత్ అండి. గర్భగుడి చుట్టూ ఉండే శివలింగాలన్నీ కప్పేస్తున్నారండి. మళ్ళీ గర్భగుడి దాటిన తర్వాత బయటకు వస్తాం కదా! మనము ఎంట్రన్స్‌లో ఇంతకుముందు క్యూ చూసాం కదా! దాని చుట్టూ ఉండే శివలింగాలు మాత్రం ఓపెన్‌లో ఉన్నాయండి. మనం చూడొచ్చు. ఇక్కడ నుండి మేము గర్భగుడి చుట్టూ ఒక రౌండ్ తిరుక్కొని బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసిన తర్వాత మేము బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికెళ్ళాము. మా పిల్లలు నడవలేమంటే లగేజెస్ అంతా కూడా పిల్లల దగ్గర పెట్టేసి మండపంలో కూర్చోబెట్టేసి మళ్ళీ ఇంకొకసారి మేము లోపలికెళ్ళామండి. లోపలికెళ్ళి సెకండ్ టైం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నానండి.
ఇదంతా కూడా మళ్ళీ మీకు శివలింగాలు ఉంటాయని చెప్పాను కదా, ఈ శివలింగాలు అయితే ఓపెన్లో ఉంటాయని చెప్పానుగా అక్కడండి. దాని లోపలంతా కూడా వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇవే ఆ శివలింగాలండి. మొత్తం గుడిలో మొత్తం కూడా 1008 శివలింగాలని గర్భగుడి చుట్టూ ప్రతిష్ఠించుంటారండి. ఇట్లా లోపల చుడుతూ ఉన్నప్పుడే మనకి ఇక్కడ నటరాజస్వామి, కాలభైరవ స్వామి ఉంటారండి. ఇక్కడ వాళ్ళని మేము అడిగితే ఫోటో తీసుకోవచ్చని చెప్పారు. అందుకనే ఫోటో తీసుకున్నామండి. నేరుగా మనకి పెద్దదిగా కనిపిస్తూ ఉన్నారు కదా, స్వామివారు నటరాజ స్వామి అండి. దాని పక్కనే కాలభైరవ స్వామి అండి. చూడండి, జూమ్ చేస్తున్నాను. స్వామివారిని కూడా దర్శించుకున్నామండి. దర్శించుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యూ కనిపిస్తుంది కదండి, అంటే మేము ఒక రౌండ్ చుట్టుకొని ఇట్లా వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము అటువైపు వెళ్ళామండి. అటువైపు అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. అంటే ఇంకొకసారి మొత్తం చూద్దామని వెళ్ళామండి. ఇక్కడ చూడండి, వెండి తొడుగుతో కప్పబడి ఉంది కదా. మళ్ళీ మనము కథలోకి వద్దామండి. అమ్మవారు మామిడి చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉన్నారని చెప్పాను కదండి. మట్టితో శివలింగాన్ని చేసి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. శివుడు అమ్మవారిని పరీక్షించదలిచి పక్కనే ఉన్న కంపా నదిని పైకి, అంటే అమ్మవారి పైకి వచ్చేలాగా గంగాదేవికి చెప్తారండి. అప్పుడు ఒక్కసారిగా నది పైకి లేస్తుంది. అప్పుడు అమ్మవారు ఎక్కడ శివలింగం అనేది ఆ నదిలో ఆ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతుందని అమ్మవారు గట్టిగా శివలింగాన్ని పట్టుకొని ఉంటారండి. దానికి ప్రతీకగా అక్కడ అలా బొమ్మలాగా పెట్టారండి. నెక్స్ట్ ఇప్పుడు మనము క్యూ లైన్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తున్నాము. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఇలా మండపాలన్నీ ఉంటాయండి. ఇక్కడే కొంచెం మెట్లు పైకి ఎక్కామంటే అక్కడ స్వామివారు ఊరేగింపుకు ఉపయోగించే చిన్న చిన్న వాహనాలు అవన్నీ ఉంటాయండి. స్టెప్స్ ఎక్కి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇదే అండి, లోపలికి వెళ్తే అక్కడ స్వామివార్లు కూడా ఉంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన అమ్మవారు, ఆ తర్వాత వినాయకుడు, ఇట్లా స్వామివార్లు కూడా ఉన్నారండి. స్టెప్స్ దిగేసామంటే దాని చుట్టూ రౌండ్ వేసుకున్నామంటే గుడి చుట్టూ ఇక్కడ శివలింగాలు చూడండి, వరుసగా శివలింగాలు ప్రతిష్ఠించుంటారండి. ఎప్పుడైతే అమ్మవారు అట్లా గట్టిగా పట్టుకుంటారో పరమశివుడు అమ్మవారి భక్తికి మెచ్చి ఆయన ప్రసన్నమవుతారండి. ప్రసన్నమైన తర్వాత అమ్మవారిని వివాహం చేసుకుంటారు. ఆ మామిడి చెట్టు కిందనే అమ్మవారు, స్వామివారు ఇద్దరు కూడా అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రూపంలో ఉన్న విగ్రహాలు ఉంటాయండి. అదేవిధంగా ఇంకొక వైపు స్వామివారు, అమ్మవారు మధ్యలో కుమారస్వామిని కూర్చోబెట్టుకున్న విగ్రహాలు కూడా ఉంటాయి. ప్రస్తుతానికి మేము వెళ్ళినప్పుడైతే దాన్ని క్లోజ్ చేస్తున్నారండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉందని చెప్పాను కదా. అందువల్ల మేము లోపల చూడలేకపోయామండి. మామిడి చెట్టును మాత్రమే చూడగలిగాము. మా చిన్నోడండి, కింద చూశారు కదా గ్రీన్ కలర్ షర్ట్ మా చిన్నోడు, ఆరెంజ్ కలర్ షర్ట్ వచ్చి మా పెద్ద బాబు అండి. ఎవరెవరి బ్యాగులు వాళ్ళ చేతికి ఇచ్చేసామండి. మేము ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటామండి, గుర్తుగా ఉంటుందని. ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన అమ్మవారు, ఇంకా శివుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. దీనికి రైట్ సైడ్ మామిడి చెట్టు ఉందండి, అంటే అమ్మవారు తపస్సు చేసుకున్న మామిడి చెట్టు ఉందండి. అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉండడం వల్ల లోపలికి అలో చేయలేదు. చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ లాగా కట్టేసి ఉన్నారండి. ఇక్కడ విగ్రహము మట్టితో చేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే శివలింగాన్ని పృథ్వీలింగం అంటారండి. అంటే పృథ్వీ అంటే భూమి కాబట్టి, అంటే మట్టి కాబట్టి మట్టితో చేసిన శివలింగం అండి. ఈ శివలింగానికి నీళ్ళతో అభిషేకం చేయరండి, ఒక రకమైన నూనెతో అభిషేకం చేస్తారంట. అంటే మేము వెళ్ళినప్పుడైతే అభిషేకం లేదండి. అదేవిధంగా అమ్మవారు స్వామివారిని గట్టిగా పట్టుకున్నారని చెప్పాను కదా, ఆ ప్రవాహంలో మునిగిపోకుండా అమ్మవారి ఆభరణాల గుర్తులు, అమ్మవారి చేతి గుర్తులు కూడా శివలింగం పైన ఉంటాయంటండి. మేము వెళ్ళినప్పుడైతే తొడుగులాగా పెట్టేస్తున్నారు, అంటే మనకి స్వామి ఒరిజినల్ రూపం అయితే చూపించలేదండి, తొడుగులాగా పైన పెట్టేస్తున్నారు. శివలింగం అనేది మామూలుగా మనకి పైన గుండుగా ఉంటుంది కదండి, అలా లేకుండా కూసుగా, అంటే శంకు ఆకారంలో ఉందండి. శంకు షేప్లో ఉంది మేము చూసిన శివలింగం అనేది. ఇవన్నీ కూడా మండపాలండి. ఈ మండపం లోపలే స్వామివారి వాహనాలన్నీ ఉన్నాయి. మనము స్టార్టింగ్ కంచిని చేరుకున్నప్పుడే రూమ్ తీసుకున్నామంటే లగేజెస్ అన్నీ కూడా రూమ్లో పెట్టేస్తే చాలా ఫ్రీగా టెంపుల్స్ అన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చండి. మళ్ళీ ఇంకొకసారి దర్శనం చూపిస్తారండి. ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత శివుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. పక్కన ఉండే దేవుళ్ళు ఏంటో నాకు కూడా తెలియదండి. అమ్మవారు కూడా ఉన్నారు, కామాక్షి అమ్మవారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉత్సవమూర్తులండి. ఏదైనా ఊరేగింపు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ఉత్సవమూర్తులను తీసుకెళ్ళి ఊరేగిస్తారండి. పంచలోహాలతో చేసిన విగ్రహాలండి ఇవన్నీ కూడా. ఇక్కడ నుండి మేము స్వామివారు అలౌ చేశారు కాబట్టి వీడియో తీసుకున్నామండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నదే మీరు ఆ మామిడి చెట్టు అండి, అమ్మవారు తపస్సు చేసుకున్న మామిడి చెట్టు.
ఈ మామిడి చెట్టుకి 4 రకాల పండ్లు కాస్తాయని పురాణాల్లో ఉందండి. అంటే ఒకే చెట్టుకి 4 రకాల పండ్లు. మీరు ఇంతకుముందు చూసారు కదా మాను. అది పూర్వకాలం నుంచి వస్తున్న మానండి. ఆ మాను ప్లేస్‌లో ఈ చెట్టు మొలిచిందంట. అంటే ఎవరు వేయకుండానే దానంతట అదే మొలిచిందంటండి. ఇవన్నీ కూడా శివలింగాలండి. ఇంకొకసారి మీకు చూపిద్దామని ఒక ఎడ్జ్‌లో నిలబడుకొని తీస్తూ ఉన్నాను. ఈ విధంగా మొత్తం గుడి చుట్టూ ఆ స్క్వేర్ షేప్‌లో శివలింగాలన్నీ ఉంటాయండి. చూడండి, ఇటువైపు చూడండి. ఇటువైపు కూడా స్తంభాల వెనకాలంతా కూడా శివలింగాలు ఉన్నాయి. రూమ్స్ తీసుకునేటప్పుడు కామాక్షి అమ్మవారి టెంపుల్‌కి దగ్గరలో రూమ్స్ తీసుకుంటే చాలా బెటర్ అండి. ఇక్కడ రూమ్ ఛార్జెస్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయండి. మేము వెళ్ళిన రూమ్‌లో అయితే 3 బెడ్రూమ్ ఉండే రూమ్ తీసుకున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారు శివుణ్ణి పట్టుకునున్న ఫోటో ఒకటి, మామిడి చెట్టు ఫోటో ఉందండి. దీని కింద అన్ని లాంగ్వేజెస్‌లో ఆ మామిడి చెట్టు యొక్క విశిష్టత ఏంటి అనేది రాసున్నారండి. ఇంకా అక్కడ నుండి మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. కాబట్టి బయట నుండి చూసేసాము. చూసి రిటర్న్ వచ్చేసామండి. మనము బస్సు దిగగానే లేదా రైల్వే స్టేషన్‌లో అయితే ట్రైన్ దిగగానే అక్కడ ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుతూ ఉంటారండి. అంటే 500 గానీ, 1000 గానీ అని చెప్తారు. ఇన్ని గుడులు తీసుకెళ్తాము, ఈ గుడులు తీసుకెళ్తామని చెప్తూ ఉంటారండి. ప్యాకేజెస్ కూడా మాట్లాడుకోవచ్చు. లేదంటే విడిగా షేర్ ఆటోస్ తీసుకొని పోవడం బెటర్ అండి. మేమైతే గుడిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. అందుకని మేము ప్యాకేజెస్ లాగా ఏం మాట్లాడుకోలేదండి. మేము ఎక్కడికక్కడ షేర్ ఆటోస్ మాట్లాడుకొనే వెళ్ళాము. మాకు ఇక్కడ ఈ గుడికి రీచ్ అయ్యేప్పటికి 10:30 అయిందండి టైము. అక్కడ నుంచి దర్శనం అంతా అయ్యి బయటకొచ్చేసరికి 11:30 అలా అయింది. ఇంకా అక్కడ నుంచి మేము ప్రసాదాలు అవన్నీ తీసుకునేసరికి 12 అయిపోయిందండి. ఇంకా వేరే గుడికి వెళ్ళాలి అని అనుకున్నా కానీ టైం సరిపోదు. అందుకని మేము ఇక్కడే ఉండిపోయామండి. ఇదంతా కూడా కోనేరండి. స్వామివారి టెంపుల్లో, ఏకాంబరేశ్వర స్వామివారి టెంపుల్లో ఉండే కోనేరు. ఇక్కడ ఉండే శివలింగాన్ని పృథ్వీలింగం అంటారండి. చూడండి, ధ్వజస్తంభము ఇంతకుముందు లోపల నుంచి చూపించాను కదా, అది బయట నుంచి ఎంత హైట్లో ఉందో చూడండి. కోనేరు కూడా మేము వెళ్ళిన ప్రతి గుడిలో కూడా పెద్ద పెద్ద కోనేరులు ఉన్నాయండి. చాలా పెద్ద కోనేరులు. అన్ని కోనేరులో చేపలు చాలా ఫుల్గా ఉన్నాయండి. పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఇకపోతే అట్లా ప్యాకేజెస్ లాగా కూడా మాట్లాడుకోవచ్చు. గుళ్ళో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు షేర్ ఆటోస్లో వెళ్ళడం బెటర్ అండి. రూమ్ అనేది దాని గురించి మాట్లాడుతున్నాను కదా. రూమ్ ఎప్పుడు కూడా కామాక్షి అమ్మవారి టెంపుల్కి దగ్గరలో తీసుకుంటే కామాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. దానికి దగ్గరలో వామనమూర్తి టెంపుల్ ఉంటుంది, చిత్రగుప్తుని టెంపుల్ ఉంటుంది, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అంటే స్కంద టెంపుల్ అని ఉంటుందండి. అంటే స్కంద పురాణం ఆవిష్కరించబడిన టెంపుల్ అంటండి. ఈ 3 టెంపుల్స్ కామాక్షి అమ్మవారి గుడికి దగ్గరలో ఉంటాయి. కాబట్టి కామాక్షి అమ్మవారి గుడికి దగ్గరలో రూమ్ తీసుకోవడం చాలా బెటర్ అండి. కంచి మఠం కూడా అక్కడ దగ్గరలో ఉంటుందండి, దానికి దగ్గరలోనే ఉంటుంది. మేమైతే ఈ గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత మమ్మల్ని అక్కడ కూర్చొనివ్వలేదండి. అసలు మేమేమనుకున్నామంటే 4 వరకు అక్కడే ఉండి 4కి వేరే గుడికి వెళ్దాం అనుకున్నాము. తర్వాత ఈవినింగ్ రూమ్ తీసుకోవాలనుకున్నాము. బట్ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉండడం వల్ల లోపల అసలు ఉండనివ్వలేదు. బయటకు వచ్చేస్తే ఎండ చాలా ఎక్కువగా ఉండిందండి. అందుకని నేరుగా మేము జంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము. అంటే కామాక్షి అమ్మవారి టెంపుల్కి దగ్గరలో ఒక జంక్షన్లా ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా రూమ్ మాట్లాడుకుందామని చూసాము. ఒక చోట అయితే రూమ్ చూసాము కానీ చాలా చిన్న రూమ్ అండి. 3 బెడ్రూమ్ ఉంది, 3 బెడ్ అయితే ఉందండి. కానీ మేము వెళ్ళింది 6 మెంబర్స్ కాబట్టి కొంచెం ఇరుగ్గా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మీరు పోయినారు, అందుకే వేరే ఆర్య వైశ్య భవన్ వాళ్ళది ఒక మీరు ఆడంతా తిరుగుతూ ఉన్నారు హోటల్ లాగా ఉందండి. ఆర్య వైశ్య భవన్ వాళ్ళ హోటల్ అండి, చాలా బాగుంది. రూమ్ అయితే 3 బెడ్ ప్లస్ దాంతోపాటు లోపల ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉందండి. మేము 6 మెంబర్స్ కాబట్టి మాకు 2 బెడ్స్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు కింద పడుకునేదానికి. మేమైతే ఆ రూమ్ తీసుకునేసామండి. బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. దాని ఫోటో కూడా నేను మీకు వీడియోలో యాడ్ చేస్తానండి. ఒకవేళ దీనిలో యాడ్ చేయలేకపోయినా వేరే వీడియోలో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మాకు ప్రైస్ అయితే ఎంత పడిందంటే 2200 తీసుకున్నారండి. మామూలుగా అయితే 2400 అని చెప్పారు. తర్వాత కొంచెం తగ్గించి 2200 తీసుకున్నారు పర్ డే. ఒక 1 అవర్ అటు ఇటు చెక్అవుట్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఫుడ్ అంతా మేము బయటే తీసుకున్నామండి. మేమున్న రూమ్ ఉంది కదా, ఆ రూమ్ మెయిన్ రోడ్లో అయితే స్ట్రైట్గా కచ్చిపేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. దానికంటే కొంచెం ముందు లెఫ్ట్ సైడ్ తిరిగితే కామాక్షి అమ్మవారి టెంపుల్, దగ్గర ఇంక 2-3 గుళ్ళు ఉన్నాయండి.
ఇదంతా కూడా గుడి ప్రాంగణం అండి. చాలా అంటే కొన్ని ఎకరాల స్థలంలో విస్తరించబడి ఉందండి. సరే ఈ చెట్టు కిందన్నా కూర్చుందాము 4:00 వరకు అనుకున్నాము. కానీ వాళ్ళు కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉందని చెప్పి ఉండనివ్వలేదండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము బయట రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఒక 1 అవర్ విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి కామాక్షి అమ్మవారి టెంపుల్‌కి బయలుదేరేసామండి. 4:00కి ఏ గుడైనా మళ్ళీ రీఓపెన్ అవుతుందండి. దీని తర్వాత మేము కామాక్షి అమ్మవారి టెంపుల్ గుడికి వెళ్ళామండి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇస్తానండి. ఇక్కడ బయటకు వచ్చేసాము, గుడి బయటకు వచ్చేసామండి. ఇక్కడ శారీస్ కనిపిస్తున్నాయి కదా, కొంచెం మెయిన్ రోడ్ వైపు వచ్చామంటే లెఫ్ట్ సైడ్ ఒక షాప్లో శారీస్ అనేటివి చాలా రీజనబుల్ రేట్లో ఉంటాయండి. తప్పకుండా తీసుకోండి. ఇది ఈరోజు వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.